కప్ప లాగిస్తున్నారా? అలాంటి వారి కోసమే ఈ బిగ్ అలర్ట్. ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడి వారు అక్కడే ఉండి చూడాల్సిన విషయం ఇది. మనం ఇంట్లో చేసుకున్న పానీపూరి కంటే బయట దొరికే పానీపూరి నీళ్ళకి టేస్ట్ వేరు. మరి ఆ టేస్ట్ రావడానికి పానీపూరి తయారీదారులు ఏమి కలుపుతున్నారు? వాటితో మన ప్రాణాలకు ఏమైనా ముప్పు ఉందా అనే కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ప్రస్తుత పానీపూరిపై పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో ఏమి జరుగుతుందో తప్పకుండా తెలుసుకోవాలి. ఆహార భద్రతలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పానీపూరి తయారీలో కృత్రిమ రంగులు కలుపుతున్నట్లు గుర్తించింది. ఇందుకోసం దాదాపుగా కర్ణాటకలోని 276 షాపుల్లో శాంపిల్స్ సేకరించారు. వీటిలో 41 శాంపిల్స్లో రసాయనాలు కలుపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. శాంపిల్స్లో క్యాన్సర్కు కారకమయ్యే రసాయనాలు, కృత్రిమ రంగు ఉన్నట్లు కనుగొన్నారు. కర్ణాటక రాష్ట్రం ఇచ్చిన సమాచారంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దింపింది. త్వరలోనే చెన్నైలో పానీపూరి అమ్మకాలపై నిషేధం ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన 276 పానీపూరి నమూనాల విశ్లేషణలో 41 నమూనాలలో సాసులు మరియు మిఠా కార పౌడర్లు సహా అందుబాటులోని పదార్థాలలో భయంకరమైన స్థాయిలో క్యాన్సర్ కారకాలను అధికారులు గుర్తించారు. దీంతో కర్ణాటక ఆహార భద్రత నాణ్యత విభాగం పానీపూరి షాపులలో రసాయనాలు వాడకంపై ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది. బెంగళూరు సహా పలు చోట్ల చేసిన సర్వేల్లో పానీపూరి తయారీలో ప్రమాదకర స్థాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు వాడుతున్నట్లు తెలియడంతో వాటి వినియోగాన్ని నియంత్రించడంపై చర్యలు జరుగుతున్నాయి. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల నిబంధనలు 2011 ప్రకారం ఇటువంటి సంకలనాలను ఉపయోగించడం నిషేధించబడింది. గోబీ మంచూరియన్ మరియు కాటన్ మిఠాయి వంటి తినదగిన వస్తువులలో కృత్రిమ రంగుల వాడకాన్ని సైతం డిపార్ట్మెంట్ నిషేధించింది. ఆహార పదార్థాల్లో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారకాల రసాయనాలు ఉన్నట్లు గుర్తించడంతో నిషేధం విధించింది. ఏడాకుల చెట్టు